పాకిస్తాన్ ఇరాన్లకు టార్గెట్గా బలూచిస్తాన్. పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పుష్కలమైన వనరులు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. బలూచిస్తాన్ అనే పేరును పాకిస్తాన్లోని రాష్ట్రానికే కాకుండా అటు పొరుగున ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉన్న కొంత భూభాగాలతో కలిపున్న ప్రాంతం మొత్తానికి సూచించడానికి వాడుతుంటారు. గత వారం ఇరాన్, పాకిస్తాన్ దేశాలు పరస్పరం క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. ఇరు దేశాల సరిహద్దుల్లోని మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు ఈ బలూచిస్తాన్ చరిత్ర ఏంటి, ఎక్కడుంది, అక్కడి సంస్కృతి ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బలూచిస్తాన్ ఎక్కడుంది? బలూచిస్తాన్లోని ఎక్కువ భూభాగం నైరుతి పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ విస్తీర్ణంలో ఇది 44% పైగా ఉన్నప్పటికీ 241 మిలియన్ల మంది జనాభాలో కేవలం 6% మందికి మాత్రమే నివాసాన్ని కల్పిస్తోంది. తిరుగుబాటు, తీవ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటివి బలూచిస్తాన్ చరిత్రలో ఉన్నాయి. పొడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం, ఇరాన్, తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దులను కలిగి ఉన్నటువంటి దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో మనుగడ సాగించిన బలూచిస్తాన్ తెగ పేరు మీదే ఈ బలూచిస్తాన్ పేరు వచ్చింది. అలా షస్తూన్ల తరువాత బలూచ్లు పెద్ద జాతిగా నిలిచారు. పొరుగు దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా బలూచ్ జాతికి చెందిన వారు ఉన్నారు. సహజ వనరులు, సహజ వాయు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ రాష్ట్రంలో చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ $multi-billion ప్రాజెక్టుకు కూడా ఈ భూభాగమే కీలకం. మరి ఈ ఉద్రిక్తతలన్నింటికీ కారణం ఏంటి? బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా మార్చాలన్న లక్ష్యం కోసం దశాబ్దాలుగా పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోని కొన్ని గ్రూపులు పోరాడుతున్నాయి. ఇటీవల సీమాంతర ఉద్రిక్తతలు మరోసారి తలెత్తాయి. జనవరి 16వ తేదీన ఇరాన్ నుంచి పాకిస్తాన్ సరిహద్దులపై జరిగిన క్షిపణి దాడుల్లో 2 పిల్లలు చనిపోయారని పాకిస్తాన్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది పాకిస్తాన్. ఇరాన్పై పాకిస్తాన్ జరిపిన దాడుల్లో 9 మంది చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడులపై ఇరు దేశాలు ప్రకటనలు కూడా రిలీజ్ చేశాయి. ఇరాన్పై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జైషల్ అదల్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఆ దేశం ప్రకటిస్తే, పాకిస్తాన్ తాను జరిపిన ప్రతి దాడులకు సంబంధించి 2 మిలిటెంట్ గ్రూపుల రహస్య స్థావరాలపై దాడులు చేశామని తెలిపింది. ఆ 2 మిలిటెంట్ గ్రూపుల్లో ఒకటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, రెండవది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. 1980ల తర్వాత ఇరాన్ భూభాగంపై పాకిస్తాన్ దాడులు చేయడం ఇదే తొలిసారి. మధ్యప్రాచ్యంలో గాజా యుద్ధం ఉద్రిక్తతలను పెంచుతున్న తరుణంలో ఇరాన్ దేశం ఇరాక్, సిరియాలపై కూడా దాడులు చేసింది. అదే వారంలో పాకిస్తాన్ పైన దాడులు చేసింది. బలూచిస్తాన్లో ఉన్న వనరుల్ని దోచుకుంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధిని మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం విస్మరిస్తోందని బలూచిస్తాన్లోని స్థానిక ప్రజలు, ముఖ్యంగా బలూచ్లు ఆరోపిస్తున్నారు. దశాబ్దాల కాలంగా బలూచిస్తాన్లో నెలకొన్న అశాంతికి, తిరుగుబాటుకు అదే ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాక 1948లో భారత్, పాకిస్తాన్ల విభజన జరిగినప్పటి నుంచి బలూచ్ ప్రజలు తమకు స్వతంత్ర దేశం కావాలన్న నినాదంతో పాకిస్తాన్ ప్రభుత్వం, మిలిటరీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. తరువాతి దశల్లోనూ బలూచ్ల సాయుధ దళ పోరాటం కొనసాగింది. 1970ల తర్వాత దాని ప్రాబల్యం తగ్గింది. దశాబ్దాల అనంతరం పాకిస్తాన్లో సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషరఫ్ అధికారం చేపట్టిన నాటి నుంచి మళ్లీ తిరుగుబాటు మొదలైంది. పర్వేజ్ ఆ తిరుగుబాటు అణచివేతలకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో ప్రముఖులైన బలూచ్ నాయకులు నవాబ్ అక్బర్ ఖాన్ బుక్తి హత్య తర్వాత అత్యంత వివాదాస్పదమైంది. తిరుగుబాటు అణచివేతకు పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రక్తపాతాన్ని సృష్టించాయి. బలూచిస్తాన్ రాష్ట్రంలో ఈ అణచివేత వల్ల 10,000 మందికి పైగా అదృశ్యమయ్యారు. పాకిస్తాన్ భద్రతా దళాలు హింసకు పాల్పడిందని, చాలా మందిని చంపిందని ఆరోపణలొచ్చాయి. పాకిస్తాన్ మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.